Who is Jesus? ఎవరు యేసు? Isaiah 7:14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. Isaiah 7:14. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం అండి. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. Matthew chapter 1 verse 23. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is God with us. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Hallelujah. హల్లెలూయా. Who is Jesus? యేసు ఎవరు? He is Emmanuel. ఆయన ఇమ్మానుయేలు, God with us. దేవుడు మనకు తోడు. When is his birthday, sir? మరి ఆయన జన్మదినం ఎప్పుడండి? December 25. డిసెంబర్ 25 నాడు. Christmas is his birthday. క్రిస్మస్ ఆయన జన్మదినము. God, who has no beginning and ending, you people Christians give him a birthday. మరి యేసు క్రీస్తుకు ఆరంభం ఏమిటో అంతమేమిటో ఎరిగిన ఆ దేవునికి నీవు జన్మదినం ఆపాదిస్తున్నావు. Christmas 25, December 25 is the birthday of Jesus Christ. డిసెంబర్ 25 యేసు క్రీస్తు ప్రభు పుట్టిన రోజు. Friends, by celebrating Christmas, you are doing a great sin against this great God. నా స్నేహితులారా, యేసు ప్రభు పుట్టిన దినము డిసెంబర్ 25 నాడని పండుగ జరుపుకుంటున్న నీవు నిష్ప్రయోజనమైన పనుల్లో మునిగిపోయినావు. You are doing a great sin against God. దేవుని ఎదుట ఘోరమైన పాపము జరిగిస్తున్నావు. Oh, you say this is birthday of Jesus. నీవంటున్నావు ఇదే యేసు ప్రభు పుట్టిన రోజు. Ram says this is Ram's birthday. మరి రాముడు పుట్టిన రోజని ఇది చెబుతున్నారు. Sri Krishna birthday. అలాగే కృష్ణుడు పుట్టిన రోజని Sri Muhammad birthday. అలాగే మహమ్మద్ పుట్టిన రోజని చెబుతున్నారు. Our Jesus birthday. అలాగే క్రీస్తు కూడా పుట్టిన రోజు. Your Jesus is not my Jesus. కానీ మీ యేసు నా యేసు కాడు. My Jesus is Almighty God. నా యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. He has no birthday. ఆయనకి ఎలాంటి పుట్టినరోజు లేదు. We are living in a rented house in Jammu. మేము జమ్ములో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాం. And there the house owner's name is Mr. Verma. మరి ఆ ఇంటి యజమాని గారి పేరేమో వర్మ గారు. Then he came and asked, all people are celebrating Christmas. Why don't you are celebrating Christmas? ఈ వర్మ గారు నా దగ్గరికి వచ్చేసి, ఏమండి అందరూ కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు, మరి మీరెందుకు జరుపుకోవడం లేదు? He wanted some gifts. ఆయన కొన్ని బహుమతులు కావాలని కోరుకున్నాడు. See, other people give on Deepavali and Ram Navami and all people give gifts. So he thought that if he comes and tell me, I will also give him some gifts on the birthday. మరి శ్రీరామనవమికో లేకపోతే దీపావళికో ఎలాగైతే ప్రజలు బహుమతులు పంచుకుంటారో అలాగే క్రిస్మస్ నాడు కూడా నాకేమైనా బహుమతి దొరుకుతున్న ఆశతో నా దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు ఈ మాట. I said, my Jesus Christ has no birthday. నేను అన్నాను ఆయనతో, నా యేసయ్య పుట్టినరోజు లేదండి అని చెప్పాను. He is Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. He is the beginning and the ending. ఆయనే ఆరంభము అంత్యమై ఉన్నాడు. He has no birthday at all. ఆయనకు పుట్టినరోజు అసలే లేదు. He is the Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. The eyes of Mr. Verma is bulging out. ఇదిగో గుడ్లంతా కూడా అప్పగించి వర్మ గారు నాకే చూడడం మొదలు పెట్టాడు. And then afterwards he began to say to others, ఆ పిదప నాతో ఇలాగ మాట్లాడడం మొదలు and began to tell others, మరి ఇతరులతో చెప్పడం మొదలు పెట్టాడు. their God has no birthday. ఇదిగో వారి దేవుడికి ఎలాంటి జన్మదినము లేదు. He is Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Who is witnessing that? ఎవరండి సాక్ష్యం చెబుతున్న వ్యక్తి? Our house owner Hindu Verma. మా ఇంటి యజమాని వర్మ గారు ఒక హిందువు. From where he got that knowledge? మరి ఎక్కడ
ఎక్కడి నుండి ఆ జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు? From us. మా నుండే. By celebrating Christmas, what are you telling? మరి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న వేళ మీరేం చెబుతున్నారు? Oh, our Jesus also has got a birthday. ఇదిగో మా యేసయ్య కూడా పుట్టిన రోజు ఉందండి. How long you will continue to do that sin? ఎంత కాలము ఈ పాపములో కొనసాగుతూ ఉంటారు? Can you say a word from the Bible that first century says ever celebrate the birthday of Jesus? మరి బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఆది శతాబ్దంలో ఉన్న పరిశుద్ధులు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని ఎన్నడైనా జరుపుకున్నాడన్న ఆధారాలు ఉన్నాయా? December 25th is the birthday of Sun God. మరి డిసెంబర్ 25 నాడు సూర్యుని యొక్క జన్మదినమై ఉన్నది. Our Jesus Christ is Emmanuel. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. He means God with us. దాని అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు. And what is he? ఆయన ఏమై ఉన్నాడు? Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. For unto us a child is given, is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. What is the name of the Lord Jesus Christ? ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఉన్న పేరు ఏమిటి? He came in the mantle of Bethlehem. ఇదిగో బెత్లెహేము యొక్క పాకలోకి వచ్చాడు ఆయన. But that is not his beginning. కానీ అది ఆయన యొక్క ఆరంభం కాదు. He says, I am before Abraham. ఆయన అంటున్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్న దేవుడను. He came in the human form in Bethlehem. కానీ ఆయన శరీరధారిగా బెత్లెహేములోకి వచ్చాడు. And at that time also he is God. ఆ సమయంలో కూడా ఆయన దేవుడు అయి ఉన్నాడు. That's why he said the child, he is called Emmanuel, means God with us. అందుకే ఆ బాలుడు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. In the physical form he looks like a child. భౌతికంగా చూస్తే ఆయన ఒక బాలుడుగా కనిపిస్తున్నాడు. But he is Emmanuel. కానీ ఆయన ఇమ్మానుయేలు అయి ఉన్నాడు. And he is mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. Only one God. ఒక్కడే దేవుడు. For all world only one God. ప్రపంచమంతటి కూడా ఒక్కడే దేవుడు. For India there is only one God. భారతదేశమంతటికి ఒక్కడే దేవుడు. For Andhra there is only one God. ఆంధ్ర రాష్ట్రానికి అంతటికి ఒక్కడే దేవుడు. Only one God. ఒక్కడే దేవుడు. That is Jesus Christ. ఆయన యేసు క్రీస్తే. And what is his name? ఆయన పేరేమిటండి? Another name. ఆయన పేరేమిటి? Everlasting Father. నిత్యుడగు తండ్రి. Father of all. ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. Father of all people of India. భారతదేశ ప్రజలందరికీ ఆయనే తండ్రి.